హలో గాయస్, వెల్కమ్ టు కుట్టిగాడు నాన్ లోకల్. ఇప్పుడు మేమందరం భక్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాకి వెళ్తున్నాము. అంటే మొన్న శంకర వరప్రసాద్ మా అన్న అప్లోడ్ చేసాడు, ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేస్తున్నా. అన్నదమ్ములు అప్లోడ్ చేసుకుంటున్నారు మమ్మల్ని వదిలేసి. అది మీకు ఉండాలయ్యా, మీకు ఉండాలి. మాకుంది వాటెవర్ ఏది ఉండాలి అది ఉంది గాయ, వేరే రకంగా ఏం లేదు. అదే అంటే ఫోన్ ఉంది కానీ బ్లాగ్ తీలా. ఎస్, ఐఫోన్ ఉంది. ఇప్పుడు చెప్పుకోవాలి దగ్గర అయిపోయిందండి. అఫ్కోర్స్ ఏం చేయాలండి? వాడు టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే సినిమాకి లేట్ అవుతుందేమో అని. అంటే ఇప్పుడు అంటే ప్రతి సినిమాకి అంతే, లాస్ట్ టైంలో వెళ్తాం. లాస్ట్ టైంలో హాఫ్ అన్ అవర్ లేదా 25 minutes 20 minutes ఉన్నప్పుడు 20 kilometers జర్నీ చేసేంత కెపాసిటీ ఉంటుంది మాకు. నిమిషాలు కిలోమీటర్ వెళ్తాం, జగ్ స్పీడ్లో వెళ్ళిపోతాం మేమంతా. ఓకే, ఇప్పుడు నాని ఎవరెవరు వెళ్తారంటే మల్లెల మంచము, నేను, తెల్లారు, శ్రీరాము, మా అమ్మ, అలాగే మా అన్న, ఇంకొక అన్న, మా అన్న, మా వదిన, వాళ్ళ పిల్లలు ఇద్దరు. మొత్తం జాతర అంతా సినిమాలు మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇంకా ఇప్పుడు దాంట్లో వెళ్తాం కాబట్టి తర్వాత ఎక్కడైనా స్పాట్ ఆగితే అక్కడ వీడియో చేస్తాను. అసలు మ్యాక్స్ ఆగం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్సరా థియేటర్కి వచ్చేసినాము. అప్సరా థియేటర్ నేను శ్రీరంగ మేము ఇద్దరు వచ్చేసినాము. మా అన్న ఇప్పటికే టైం అయిపోయింది. ఆడ 5:35 అయింది. 35 ఇంకా ఎక్కువ అయింది. అదిగో ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. మేమే ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయము, మేము పోతాం. అంటే కొంచెం ఫ్రీగా అన్నప్పుడు వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా లేట్. వాళ్ళు ఎప్పుడు మేము ఎప్పుడు లేట్ వెళ్ళే, ఈ రోజైనా కాదు కానీ సినిమా టైం మిస్ అవ్వకూడదు. భలే బాధ. ఏదో ఆత్రంగా అప్పటికప్పుడు పరిగెయాలి మళ్ళా. ఓకే, ఇప్పుడు మేము కూడా లోపలికి వెళ్తున్నాం. కరెక్ట్గా ఇప్పుడు మేము కూర్చున్నాం లేదా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సినిమా. కనిపించినా మనం చీకటి. నాని వాళ్ళు మిస్ అయిపోయినరు. చేయొచ్చు. ఏ నీకు తెలీదా ఇప్పుడు? మేము ఇప్పుడు దోలగాలము. ఒక పక్క సినిమా స్టార్ట్ అవుతుంది, తినడానికి ఏమైనా పోతాయి, ఏమైనా తిన్నాక ఎందుకు వచ్చాము. ఒక పక్క సినిమా స్టార్ట్ అవుతుంది, మేము పాప్కార్న్ తినడానికి వచ్చాము. అదే నాని అంట, నాని జాగ్రత్త నా జాగ్రత్త. సో ఇప్పుడే ఇంటర్వెల్ వచ్చేసింది. ఇంటర్వెల్ వచ్చింది. ఓకే, ఇట్స్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. స్టార్టింగ్ కొద్దిగా గజిబిజిగా పోతా ఉంటుంది, కానీ ఇంటర్వెల్ బ్రేక్ కొద్దిగా బాగా ఇచ్చినాడు. సో చూడాలి ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. నీకేలా అనిపిస్తుంది పుట్టి? నాకు నిజంగా స్టార్టింగ్లో కూడా నాకు అంత అర్థం కాదు. తర్వాత వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అంతే అర్థం కాదు. కానీ నేనే లీక్ చేయలేదు నేను ఎందుకు. దాని తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఇంకా అయిపోతుంది హైప్గా. బాగుంది. ఓకే, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సేమ్ ఈ రోజు కూడా ఇంటర్వెల్లో ఏం తీసుకోలేదు, జస్ట్ పాస్ కోసం కూర్చుంటాం అంతే. మస్తానేడి తెల్లారులో ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్ గుడ్. బాగుందని ఇంగ్లీష్ మాట్లాడతాడు రా. అయ్యో మనం ఎప్పుడు వచ్చినా రవితేజ ఎంట్రీ తర్వాత అయ్యి అప్పుడే అంటే అప్పుడే నేను సినిమా స్టార్ట్. అప్పుడే సినిమా స్టార్ట్. ఇంకా నాకు కొంచెం డౌట్ గా ఉంది, అసలు రవితేజ పర్పస్ ఏంటంటే వద్దులే, లీక్ చేయొద్దు. ఓకే ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే బాగుంది.
ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే బాగుంది. నెక్స్ట్ అసలు ట్విస్ట్ ఏంది, ఏం జరిగింది అనేది బాగుంది. చూద్దాం రావం తర్వాత. సినిమా అయిపోయింది. సో ఫ్రెండ్స్ మాట్లాడేవా? గుడ్ నైట్ ఫ్రెండ్స్. సరే నైట్ అయింది కదా, సో అయితే ఓకే, ఇప్పుడే తినేసినాము, ఇంటికి వచ్చేసినాము. సినిమా ఇది రివ్యూ కాదు, జస్ట్ వ్లాగ్ అంతే. సినిమా ఎలా ఉందంటే బాగుంది. ఓకే ఓకే, ఇట్స్ యావరేజ్. సేమ్ టు యూ. సేమ్. అది లాస్ట్ నాట్ సేమ్. ఇంకా క్లైమాక్స్ ఒకటి బాగా చేస్తుంటే బాగుండు అంతే. అంతా బాగుంది, కామెడీ బాగుంది. కామెడీ వల్ల కొంచెం సినిమా కొంచెం అయిపోతుంది. వీడికి మాత్రం హీరోయిన్ ఎంట్రీ బాగా నచ్చింది గైస్. హీరోయిన్ ఎంట్రీయా? స్పెయిన్ హీరోయిన్ ఎంట్రీ మాత్రం బాగా నచ్చింది. వచ్చినా జదే కలరేస్తారు. లేదు లేదు, అవి వడలా ఏముంటాయి కదా అంటారు. లేనట్టని చెప్తున్నాడు. అసలు నేను చెప్పలా కూడా. నాని ఎందుకు నాని అబద్ధాలు చెప్పినా అందినట్టున్నాను నాని. చాలా పాపం చాలా తప్పుగా మాట్లాడుతున్నాను. వాడు తెలియదంట. అది కథ, అదిదా సినిమా అయితే ఓకే ఓకే యావరేజ్. నిజంగానే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కామెడీ ఉంది కాబట్టి అది హిట్ చేసినారు. సంక్రాంతి కామెడీ నిజంగా బాగుంది. కామెడీ విషయం పక్కన అంటే స్టోరీ ఇంకొంచెం డెవలప్ చేసింటే బాగుంది అనిపించింది అంతే. స్టోరీ బాగున్నాయి. అదేరా, ఎండింగ్ మెసేజ్తోనే ఎండ్ చేసినాడు. ఇంకా ఆ తర్వాత కూడా ఏదో ఒక 2 నిమిషాలు సీన్ అన్న పెట్టింటే ఒకవేళ ఏం జరుగుతుంది అని ఇంకా బాగుండు. ఓకే, అయిపోయిన పెళ్ళి, ఇంకా తర్వాత ఎంత మేళం వాసినా ఇంకా పని కాదు. అది సినిమా అయితే ఓవరాల్గా ఓకే. వ్లాగ్ తీసుకుంటానని ఏది పడితే అది వాగుతాను. నా ఇష్టం రా, డ్యూరేషన్ పెంచుకోవడానికి ఏదైనా వాగుతా. ఇది ఎడిటింగ్ లేకపోతే కదా, ఏ పాడో తెలీదు. అసలు నువ్వు చెప్పింది కూడా లేకపోతాయేమో. సూపర్. అసలు అంత పెట్టద్దు వ్లాగ్లోనే. ఓకే, అది కథ ఓవరాల్గా అయితే. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కాదు, వీడియో కూడా. ఓకే, సబ్స్క్రైబ్ టు కుట్టికన్నా లోకల్, సబ్స్క్రైబ్ టు మలయాళ మంచం, సబ్స్క్రైబ్ టు తెల్లారు, సబ్స్క్రైబ్ టు అద్దు శ్రీరామ్. అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరినీ సపోర్ట్ చేయండి.